అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కామెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్స్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ని చూడబోతున్నాం. ఈ ఎపిసోడ్తో ఈ సీజన్ ఫినిష్ అయిపోతుంది. అసలు ఎంత ఫాస్ట్గా ఎలా వీడియోస్ చేశానరా అని ఒక్కసారి తిరిగి చూస్తే నాకే లైట్గా గర్వంగా ఉంది. అండ్ మీ యొక్క కామెంట్స్ ఇన్ని వీడియోస్ చేయడానికి నాకు బూస్ట్ని ఇచ్చింది. మీరు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. మన వీడియోస్కి ఏంట్రా అసలు వ్యూసే పోవడం లేదు అని చెప్పి బాధపడుతూ కూర్చున్నప్పుడు ఇలాంటి ఒక కామెంట్ వస్తుంది. దాన్ని చూసిన నాకు వీళ్ళ కోసం ఎన్ని వీడియోస్ అయినా చేయొచ్చురా అనే ఎనర్జీతోనే ఈ సీజన్ ని ఇంత త్వరగా ఫినిష్ చేసా. అండ్ మన ఛానల్ కి వ్యూసే లేదు, షార్ట్స్ చేయండి బ్రో వ్యూస్ వస్తుంది అనే ఈ కామెంట్ ని చూసినప్పుడు మన ఛానల్ ని ఓన్ చేసుకొని ముక్కు మొహం తెలియని అబ్బాయి కష్టాన్ని కూడా మీ కష్టంగా భావిస్తున్న ఆ మనసుందే, అదే దైవం. మన ఫ్రెండ్ చెప్పినట్టు షార్ట్స్ని కూడా నేను రోజు వేయబోతున్నాను, కానీ ఈ ఛానల్లో కాదు, వైసీ షార్ట్స్ అనే కొత్త ఛానల్లోని. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. క్లిక్ చేసి మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతూ ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో హేతన్ వుల్ఫ్ యొక్క ఆర్మీ బియాన్ యొక్క ఆర్మీ యుద్ధం స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఇక్కడ ఎగ్బర్ట్ యుద్ధంలో మనం ఓడిపోతామేమో అన్న భయంతో వణుకుతూ కూర్చోన్నాడు. ఆ దారిన వెళ్తున్న బిషప్ దాన్ని చూసి ఏంట్రా కింగ్ ఎంత భయంతో కూర్చున్నాడు అని షాక్ అయి చూస్తూ ఉన్నాడు. ఇక్కడ యుద్ధ భూమిలో యుద్ధం స్టార్ట్ అయింది. ఊబే, బియాన్, హెరాల్డ్ అందరూ చాలా బాగా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వెసెక్స్ అండ్ మెర్సియా సోల్జర్స్ అటు ఇటు తిరిగి అలిసిపోయినందువల్ల సరిగ్గా ఫైట్ చేయలేకపోతున్నారు. దాన్ని ఏతన్ గమనిస్తూ ఉన్నప్పుడు ఐవర్ యొక్క ఆర్మీ కూడా అక్కడికి వచ్చి జాయిన్ అవ్వడంతో వైకింగ్స్ కి ఇంకా బలం ఎక్కువైపోయింది. ఈ యుద్ధంలో మనం ఖచ్చితంగా ఓడిపోతాము అని అర్థం చేసుకునే ఏతన్ వుల్ఫ్ వీరులతో మీ ప్రాణాల్ని కాపాడుకుని పారిపోండి అని చెప్పి అరిచి వాడు కూడా గుర్రాన్ని తీసుకొని కోటకి బయలుదేరాడు. యుద్ధంలో గెలిచిన వైకింగ్స్ గట్టిగా అరిచి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఊబే, విట్సర్క్, సిగార్డ్, హైవర్ వీళ్ళందరూ హక్ చేసుకొని ఆ యుద్ధంలో గెలిచిన దాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నప్పుడు బియాన్ కోపంగా అంత లోపల యుద్ధం అయిపోలేదు, ఇంకా ఉంది అని చెప్పాడు. అంటే వెసెక్స్ యొక్క కోట దగ్గరికి వెళ్ళాలి కదా, దాన్నే చెప్తున్నాడు. ఏతన్ వుల్ఫ్ కోట లోపలికి వెళ్ళి మనం యుద్ధంలో ఓడిపోయాము, తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరాలి, ఆ వైకింగ్స్ ఇక్కడికి వచ్చేస్తారు అని చెప్పాడు. జూడిత్ తన వాడి పిల్లలు అన్ని బట్టల్ని సర్దడం కోసం బయలుదేరిపోయారు. ఎగ్బర్ట్ మాత్రం అక్కడే కూర్చుండడం చూసిన ఏతన్ వుల్ఫ్, నాన్న మీకు నేను చెప్పింది వినిపించిందా లేదా, రండి అని చెప్పి పిలిచాడు. అందుకే ఎగ్బర్ట్, లేదు నేను ఇక్కడే ఉండబోతున్నా, మీరు మాత్రం వెళ్ళండి, ఇదే దేవుడి యొక్క నిర్ణయం అని చెప్పాడు. అందుకే ఏతన్, లేదు ఒక కింగ్ ని శత్రువుల చేతిలో పెట్టి వెళ్ళడమా, అదెలా కుదురుతుంది, మీరు మా నాన్నను చనిపోనిచ్చి నేను మాత్రం ఎలా వెళ్తాను అనుకున్నారు అని అడిగాడు. అందుకే ఎగ్బర్ట్, సరే నువ్వు వెళ్ళి బిషప్ ని పిలువు, నా కింగ్ పదవిని నీకు అప్పచెప్పి నేను ఇక్కడే ఉండబోతున్నాను అని చెప్పాడు. కట్ చేస్తే బిషప్ ఎగ్బర్ట్ యొక్క కింగ్ పదవిని ఏతన్ వుల్ఫ్ కి ఇస్తున్నానని చెప్పి నోటితో చెప్పి ఎగ్బర్ట్ యొక్క కిరీటాన్ని తీసుకున్నాడు. ఎగ్బర్ట్ ఆ కిరీటాన్ని తీసుకునిందే నా పదవి వెళ్ళిపోయిందే అని వాడి మొహంలో ఒక చిన్న బాధ. దాని తర్వాత అందరూ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఏతన్ వుల్ఫ్ తో, నువ్వు కొన్ని రోజులు దాక్కునుండి నీ యొక్క ఆర్మీని బలపరుచుకొని మళ్ళీ ఈ కోటని నీ సొంతం చేసుకోవాలి అని చెప్పాడు. జూడిత్ తో, నువ్వు నా కొడుకుతోనే ఉండి వాడికి హెల్ప్ చేస్తూ ఉండు అని చెప్పి లోపల ఉన్న ఆల్ఫ్రెడ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఒక గొప్ప వాడి అవుతావని నాకు తెలుసు ఆల్ఫ్రెడ్, అండ్ ఎప్పుడు నేర్చుకోవడం మాత్రం వదిలిపెట్టకు, ప్రిన్స్ దగ్గర నుంచి అయినా సరే ఒక కూలివాడి దగ్గర నుంచి అయినా సరే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండు అని చెప్పాడు. అందుకే ఆల్ఫ్రెడ్, మీరు నాకు నేర్పించిన దానికి, మీ యొక్క అడ్వైస్ కి, మీ యొక్క ప్రేమకి ఐ లవ్ యూ తాతగారు అని చెప్పాడు. దాని తర్వాత ఎగ్బర్ట్ కిందకి దిగిన వెంటనే బిషప్ అక్కడికి వచ్చి వాడి చేతిలో ఉన్న బుక్స్ అన్ని వేరే వాడికి ఇచ్చి, నేను ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు, మీతో పాటే ఉండి ఇక్కడే చావబోతున్నాను అని చెప్పాడు. అందరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయిందే ఆ బిషప్ ని హక్ చేసుకుని ఎగ్బర్ట్ ఏడుస్తూ ఉన్నాడు. 2-3 గంటల తర్వాత వైకింగ్స్ అక్కడికి వచ్చేసారు. బియాన్ లోపలికి వెళ్ళండి అని చెప్పి ఆర్డర్ వేసింది. డోర్ ని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తే అక్కడ ఎవ్వరూ లేరు. బియాన్, ఇది ఖచ్చితంగా ట్రాప్ గా ఉండే అవకాశం ఉంది, సో జాగ్రత్తగా లోపలికి వెళ్ళండి అని చెప్పాడు. హెరాల్డ్ వాడి తమ్ముడు ఇంకొంతమంది లోపలికి వెళ్ళి చూశారు. అక్కడ ఎవ్వరూ లేరు. అంటే మనం గెలిచేసామో అని చెప్పి అక్కడున్న వైకింగ్స్ అందరూ ఆరిచి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ
కానీ లోపల ఎగ్బర్ట్ అండ్ ఆ బిషప్ ఉన్న విషయం వీళ్ళకి తెలియదు. అక్కడ వాళ్ళకి అవసరమైన అన్ని విషయాల్ని తీసుకొని అనవసరమైన బుక్స్ ఉంటాయి కదా వాటన్నిటిని కాలుస్తూ ఉన్నారు. ఎథెల్స్టన్ రోమన్స్ యొక్క చరిత్రను రాశాడు కదా, ఆ రూమ్ ని కాల్ చేశారు. ఈ ఒక్క పొగ అంతా ఎగ్బర్ట్ ఉన్న ఆ రూమ్ లోకి వెళ్ళింది. ఎగ్బర్ట్ కి బుక్స్ అంటే ఎంత ఇష్టం అని చెప్పి మనందరికీ తెలుసు. దాన్ని చూసి కోప్పడి వాడు మాత్రం బయటికి వెళ్ళాడు. దాన్ని చూసిన వైకింగ్స్ వాళ్ళని చంపబోతూ ఉంటే బియాన్ ఆగండి, ఆయన ఈ రాజ్యానికి కింగ్, ప్రాణాలతో వదిలేయండి అని చెప్పాడు. ఎగ్బర్ట్ వచ్చిన దారిలోనే వెళ్ళి సిగార్డ్ అక్కడున్న కొంతమంది సోల్జర్స్ ని అండ్ ఆ బిషప్ ని చంపేశాడు. ఇదే సమయంలో హెల్గా ఆ అమ్మాయి కోట లోపల తిరుగుతూ ఉన్నప్పుడు పైన నుంచి ఒక కట్టి కూలి కింద పడింది. దాన్ని చూసి ఆ అమ్మాయి భయపడింది. హెల్గా నువ్వేం భయపడకు అమ్మాయి, నేను నిన్ను చూసుకుంటాను అని చెప్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి కిందున్న ఒక కత్తిని తీసి హెల్గా యొక్క గుండెలోనే ఒక్క గుచ్చు. దాని తర్వాత ఆ కత్తితో ఆ అమ్మాయి గుచ్చుకొని చనిపోయింది. ఆ దారిలో వెళ్తున్న ఫ్లోకి ప్రాణాలకు పోరాడుతున్న హెల్గాని చూసేశాడు. హెల్గా ఏడుస్తూ ఈ లోకం చాలా చిన్నది ఫ్లోకి, నువ్వు నీకు నచ్చినట్టు ఉండు అని చెప్పి చనిపోయింది. హెల్గా యొక్క బాడీని కోట బయట ఉన్న ఒక ప్రదేశంలో పూడ్చడం కోసం ఫ్లోకి తీసుకెళ్లి ఆ గోతిలో పెడుతూ ఉన్నాడు. ఈ విషయాలన్నిటినీ దూరం నుండి బియాన్ చూసి బాధపడుతూ ఉన్నాడు. చిన్నప్పటి నుండి హెల్గాని చూస్తూనే పెరిగాడు. వాడి మనసులో కూడా బాధ అనేది ఉంటుంది. దీని తర్వాత ఎగ్బర్ట్ యొక్క కోర్ట్ రూమ్ లోనే రాగ్నర్ ఎలా కేసులో పెట్టారో అదేలాగా వాడిని కేసులో వేసి ఏలాడదీస్తున్నారు. ఎగ్బర్ట్ ని ఇప్పుడు మనం ఏం చేద్దామని చెప్పి 5 మంది కూర్చొని డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఐవర్ బ్లడ్ ఈగల్ అనే ఆ పెద్ద పనిష్మెంట్ ని ఇద్దాము, మన నాన్నని ఆ కింగ్ ఎలాకి అప్పచెప్పింది వీడే అని చెప్పాడు. అందుకు బియాన్ నాకు నీ యొక్క బాధ అర్థమవుతుంది ఐవర్, కానీ కొన్నిసార్లు మన ప్రజలకి ఏది ముఖ్యం అని చెప్పి ఆలోచించి అందుకు తగిన డిసిషన్ ని తీసుకోవాలి అని చెప్పాడు. ఐవర్ ఇప్పుడు ప్రజల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావో, మనం ఇంత పెద్ద ఆర్మీని వేసుకొచ్చింది ఎందుకు, మన నాన్న యొక్క చావుకి పగ తీర్చుకోవడం కోసం, దాన్ని చూడు అని చెప్పాడు. ఊబే సరే నువ్వు చెప్పినట్టు ఎగ్బర్ట్ ని బ్లడ్ ఈగల్ ని చేసి చంపేద్దాము, దాని తర్వాత ఇంత పెద్ద ఆర్మీని పెట్టుకొని మనమేం చేయబోతున్నామో అని అడిగాడు. అందుకు ఐవర్ ఏం చేద్దాము, ఏం లేదు అంతే అని చెప్పాడు. బియాన్ ఏం చెప్తున్నాడంటే మనం ఇప్పుడు ఈ రాజ్యానికి మధ్యలో ఉన్నాము, వీడే ఈ రాజ్యానికి కింగ్, వీడిని ఇప్పుడు చంపడం కరెక్ట్ కాదు, వీడి మూలంగా మనకేం యూజ్ అని చూసుకోవడమే మంచిది అని చెప్పాడు. అందుకు ఐవర్ అవును నువ్వు చెప్పింది కరెక్టే, మనం ఈ రాజ్యం మధ్యలో ఉన్నాము, ఇప్పుడు ఈ ఎగ్బర్ట్ ని బ్లడ్ ఈగల్ అనే పనిష్మెంట్ ఇచ్చి వాడిని చంపేసి దాని తర్వాత పక్కన ఉన్న అన్ని దేశాలకి రైడ్ చేసి అక్కడున్న సంపదల్ని తీసుకుందాం. దాంతో పాటు హేతన్ వుల్ఫ్ ఇంకో ఆర్మీని క్రియేట్ చేయలేడు, మీరందరూ ఎందుకు ఇక్కడే ఉండి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అని అడిగాడు. అందుకు బే ఎందుకంటే అది మన నాన్న ఆశయం, ఇక్కడే ఉండి మన ప్రజలు వ్యవసాయం చేయాలనేది అని చెప్పాడు. అందుకు ఐవర్ దాని తర్వాత ఈ ఎగ్బర్ట్ లాంటోడు వచ్చి మన ప్రజల్ని చంపుతాడు, అదే కదా నెక్స్ట్ జరగబోతుంది అని అడిగాడు. బిట్ సర్క్ లేదు అలా జరగదు, పోయినసారి మన వ్యవసాయాల్ని ఇక్కడ ఏ ప్రొటెక్షన్ లేకుండా వదిలేసి వెళ్ళాము, ఈసారి మన దగ్గర ఇక్కడ పెద్ద ఆర్మీ ఉంది, ఒక ప్రొటెక్షన్ ఇవ్వచ్చు అని చెప్పాడు. ఐవర్ అడ్డంగా తల ఊపుతూ సిగార్డ్ అసలు నువ్వు నోరే తెరవలేదు, నీ యొక్క అభిప్రాయం ఏంటి అని అడిగాడు. అందుకు సిగార్డ్ నాకు కూడా ఈ ఎగ్బర్ట్ ని బ్లడ్ ఈగల్ చేయాలనే ఉంది, నేను ఐవర్ కి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పాడు. దాన్ని విన్న ఐవర్ షాక్ అయ్యి ఏంటి నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావా అని ఇలా చూశాడు. అప్పుడు బియాన్ మన నాన్నైన రాగ్నర్ కి ఇక్కడ ఒక భూమిని సొంతం చేసుకుని వ్యవసాయం చేయాలనే కళ, దాన్ని మనం నెరవేర్చుకోవడానికి ఇప్పుడు ఒక అవకాశం దొరికింది అని చెప్తూ ఉన్నప్పుడు ఎగ్బర్ట్ నేను మాట్లాడొచ్చా అని అడిగాడు. అందుకు బియాన్ కూడా ఓకే చెప్పింది. ఎగ్బర్ట్ నాకు మీ భాష కొంచెం కొంచెం వచ్చు, మీరేం మాట్లాడుకుంటున్నారని నాకు అర్థమవుతూ ఉంది. రాగ్నర్ నాకు ఒక మంచి ఫ్రెండ్, వాడికి ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక ల్యాండ్ ని సొంతం చేసుకుని వ్యవసాయం చేయాలనే ఆశ. నేను కింగ్స్ కే కింగ్, ఇక్కడ ఈస్టర్న్ యాంగ్లియా అనే ఒక దేశం ఉంది, ఆ దేశాన్ని మీకు పట్టా రాయిస్తాను, అందులో మీరు వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ అందుకు బదులుగా మీరు ఒక విషయాన్ని నాకు ఇవ్వాలి అని అడిగాడు. బియాన్ అందుకు బదులుగా నీకేం కావాలి అని అడిగాడు. అందుకే ఎగ్బర్ట్ మీరు ఈ ఒప్పందానికి ఓకే చెప్పండి అప్పుడు చెప్తాను అని చెప్పాడు.
వాళ్ళందరూ మేము ఆలోచించి చెప్దామని చెప్పి బయటికి వచ్చేసారు. బయట ఐవర్ తనిగా ఉన్నప్పుడు బియాన్ వాడి దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను అడగాల్సిన అవసరం లేదు, అయినా కూడా అడుగుతున్నా, ఆ ఎగ్బర్ట్ యొక్క ఒప్పందం గురించి నీ యొక్క అభిప్రాయం ఏంటి అని అడిగాడు. అందుకు ఐవర్, నేనైంటే ఖచ్చితంగా ఆ డీల్ ని తీసుకుంటాను, కానీ వాడిని బ్లడ్ ఈగల్ ని నేనే చేసి చంపుతాను అని చెప్పాడు. అందుకు బియాన్, నువ్వు బ్లడ్ ఈగల్ చేయాలంటే లేస్ నిల్చుకోవాలి కదా, నీ వల్ల కుదురుతుందా అని అడిగాడు. ఐవర్, నేను కావాలంటే కూర్చొని కూడా బ్లడ్ ఈగల్ ని చేయగలను, నా చేతిలో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పాడు. అందుకు బియాన్ ఐవర్ తో ఏమి చెప్పకుండా కోట లోపలికి వెళ్లి ఎగ్బర్ట్ తో, మాకు మీ ఒప్పందం నచ్చింది, తీసుకుంటున్నాము, ఇప్పుడు చెప్పండి మీకు దానికి బదులుగా ఏం కావాలి అని అడిగాడు. ఎగ్బర్ట్, నా యొక్క చావు కావాలి, నా యొక్క చావుని నేనే డిసైడ్ చేసుకోవాలి, నేనే నన్ను చంపుకుంటాను అని చెప్పాడు. బియాన్ కొంచెంసేపు ఆలోచించి సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దీని తర్వాత ఆ ఈస్టర్న్ యాంగ్లియా అనే దేశాన్ని వైకింగ్స్ కి రాసిస్తున్నట్టు సైన్ చేసి ఆ పత్రాన్ని బియాన్ చేతిలో పెట్టాడు. దీని తర్వాత హెల్గా చనిపోయింది అని చెప్పి బాధపడుతున్న ఫ్లోకి దగ్గరికి వెళ్ళిన బియాన్, నేను చిన్న వయసులో నుంచి మీ ఇద్దరిని చూసే పెరిగాను, నాకు హెల్గా చనిపోయింది, చాలా బాధగా ఉంది అని చెప్పాడు. అందుకు ఫ్లోకి, హెల్గా మాత్రం కాదు బియాన్, హెల్గాతో పాటు నేను కూడా చనిపోయాను, నా ప్రాణాలు 3 భాగాలుగా ముగ్గురి దగ్గర ఉన్నాయి. మొదటి ప్రాణం హ్యాంగర్ బోడా దగ్గర, రెండవ ప్రాణం రాగ్నర్ దగ్గర, మూడవ ప్రాణం చివరిగా చనిపోయిన నా హెల్గా దగ్గర. ఇప్పుడు నా ఒంట్లో ప్రాణాలు లేదు, ఇది ఉత్త బాడీ మాత్రమే. ఈ బాడీని నేను దేవుళ్ళకి అర్పించబోతున్నాను. ఒక బోట్ లో పెడల్సే లేకుండా సముద్రంలోకి వెళ్ళిపోతా, ఆ సముద్రం నన్ను దేవుళ్ళ దగ్గరికే తీసుకెళ్తుందో నరకానికి తీసుకెళ్తుందో తీసుకెళ్ళని అని చెప్పి బియాన్ కి గుడ్ బై చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దీని తర్వాత బియాన్ ఎగ్బర్ట్ ని తన స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకొచ్చి 2 కత్తుల్ని చూపించాడు. దేంతో మీరు ఆత్మహత్య చేసుకోబోతున్నారు అని చెప్పి ఎగ్బర్ట్ ఆ చిన్న కత్తిని తీసుకొని బట్టలను విప్పేసి స్విమ్మింగ్ పూల్ లో దిగి 2 చేతుల్లో ఆ కత్తిని పెట్టి నరాలని తెంపుకుంటున్నాడు. వాడికి మొదటిసారి వెసెక్స్ కి కింగ్ అయింది, మెర్సియాకి కింగ్ అయింది, అవన్నీ ఫ్లాష్ బ్యాక్ లాగా వాయిస్ వాడికి వినిపిస్తూ ఉంది. అలాగే ఎగ్బర్ట్ యొక్క ప్రాణాలు స్విమ్మింగ్ పూల్ లోనే కలిసిపోయింది. మొదటిసారి ఎగ్బర్ట్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు స్విమ్మింగ్ పూల్ లోనే ఇంట్రడ్యూస్ చేశారు, అలాగే చనిపోయింది కూడా స్విమ్మింగ్ పూల్ లోనే. దీని తర్వాత వైకింగ్స్ అందరూ కోట బయట పార్టీ చేసుకుంటూ ఉన్నారు ఈ యుద్ధంలో గెలిచినందుకు. బియాన్ పైకి లేసి, ఇంతవరకు ఏ వైకింగ్స్ ఇంత పెద్ద సాధనని చేసింది లేదు, ఒకేసారి 2 పెద్ద కింగ్డమ్స్ ని మనం ఓడించున్నాము, దాంతో పాటు మా నాన్న యొక్క చావుకి కారణమైన వాళ్ళని కూడా చంపి పగ తీర్చుకునేసాము. మా నాన్నకి ఉన్న ఒకే ఒక కళ, ఇక్కడ ఉన్న భూమిలో మన ప్రజలు వ్యవసాయం చేయాలి అన్నది. ఆ కళ కూడా ఇప్పుడు నెరవేరిపోయింది. ఇక్కడున్న ఈస్టర్న్ ఆంగ్లియా అనే ఒక దేశాన్ని ఎగ్బర్ట్ మనం వ్యవసాయం చేసుకోవడం కోసం రాసించేశాడు. సో ఇక్కడున్న వాళ్ళెవరికైనా వ్యవసాయం చేయాలి అని ఆశ ఉంటే మీ ఫ్యామిలీని ఇక్కడికి తీసుకొచ్చి వ్యవసాయం చేసి చాలా దర్జాగా బ్రతకచ్చు. అండ్ నేను మీతో ఇక్కడ ఉండబోయేది లేదు, నాకు మెడిటేరియన్ సీలో ట్రావెల్ చేసి అక్కడున్న ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళ కల్చర్ ఏంటని తెలుసుకోవాలి. సో నేను ఇక్కడ ఉండను, కానీ నా బ్రదర్స్ ఇక్కడే ఉండి దీన్ని చూసుకుంటారు అని చెప్పాడు. అప్పుడు ఐవర్ ఆ ప్రజల్ని చూసి, నేను ఇక్కడే ఉండబోతున్నాను, కానీ వ్యవసాయం చేయబోయేది లేదు, నా దగ్గర పెద్ద ఆర్మీ ఉంది కాబట్టి పక్కనున్న దేశాలకు వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న సంపదను తీసుకోబోతున్నాను. నేను ఒక వైకింగ్, వ్యవసాయం చేసేవాడిని కాదు అని చెప్పిందే అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు. పక్కనున్న ఊబే, నువ్వు ఈ ఆర్మీని లీడ్ చేయలేవు అని చెప్పాడు. అందుకు ఐవర్, నేను లీడర్ అవుతాననే చెప్పలేదే, నన్ను ఫాలో అయ్యి ఎవరు వస్తే వాళ్ళని నేను లీడ్ చేస్తానని చెప్తున్నాను అని చెప్పాడు. బిట్ సర్క్, నువ్వు చేసేది కరెక్ట్ కాదు ఐవర్ అని చెప్పగానే ఐవర్, అవును నేను చేసేది కరెక్ట్ కాదు, కానీ నువ్వు చేసేది కరెక్టా, ఇక్కడే ఉండి వ్యవసాయం చేయాలని చెప్తున్నావు, నువ్వు ఒక వైకింగ్ నేవేనా అని అడిగాడు. సిగార్డ్ ఐవర్ ని చూసి, మనమంతా ఒకటిగా ఉండాలి అనుకుంటే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నీకేమన్నా పిచ్చా అని అడిగాడు. ఐవర్ వాళ్ళు చెప్పేది పట్టించుకోకుండా మళ్ళీ ప్రజల్ని చూసి, మీలో ఎవరు నాతో వచ్చి యుద్ధం చేయబోతున్నారు, యుద్ధం చేసి అక్కడున్న సంపదను తీసుకొని ఓడిన్ అండ్ థోర్ మనసుని గెలుచుకోబోతున్నారు అని అడిగిందే అక్కడున్న ప్రజలందరూ చప్పట్లు కొట్టి నేను నేను అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు హెరాల్డ్ పైకి లేచి, నేను ఇక్కడే ఉండి యుద్ధం చేయాలని ఆశపడుతున్నాను, కానీ నాకు మన దేశంలో చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి, కింగ్ ఆఫ్ నార్వే అని నేను అవ్వాలి కదా
కదా, సో నేను ఇక్కడ నుండి వెళ్ళిపోబోతున్నాను అని చెప్పాడు. పక్కనున్న హెరాల్టన్ కూడా పైకి లేచి నేను ఇక్కడ ఉండబోయేది లేదు, నేను బియాన్తో కలిసి మెడిటేరియన్ సీని చూడాలని ఆశపడుతున్నాను అని చెప్పింది. పక్కనున్న హెరాల్డ్ కి షాకు, ఏంటి వీడు నా తమ్ముడే కదా, నాతో ఉండాలనుకుంటే వాడు బియాన్తో వెళ్తానని చెప్తున్నాడే అని చూస్తూ ఉన్నాడు. అప్పుడు బియాన్ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చి హెరాల్టన్ ని హక్ చేసుకొని మనమందరం రాగ్నర్ యొక్క కొడుకులం, ఆయన యొక్క చావే మనల్ని కలిపింది అనేలా చెప్పాడు. వెంటనే ఐవర్ కి కోపం వచ్చి ఫస్ట్ నువ్వు ఇక్కడి నుండి వెళ్తాను, మెడిటేరియన్ సీన్ చూస్తాను అని చెప్పి కొంతమంది ఆర్మీని ఇప్పుడు తీసుకెళ్లబోతున్నావు, దాని తర్వాత ఎలా మనం ఆర్మీని కలపబోతున్నాము, ఇక్కడ ఉన్న చాలా మంది నన్నే ఫాలో అయ్యి ఇక్కడ యుద్ధం చేయబోతున్నారు అని చెప్పాడు. వెంటనే సిగాట్ పైకి లేసి, లేదు నేను నిన్ను ఫాలో అవబోయేది లేదు, నీకు చిన్న పిల్లోడికున్న మెదడే ఉంది, ఎప్పుడు చూసినా గొడవ పడుతూ మాట్లాడుతూనే ఉంటావు అని ఇలా చెప్పాడు. ఐవర్ కోపంగా, నువ్వంతా రాగ్నర్ యొక్క కొడుకువా, నాకు నిన్ను చూస్తుంటే రాగ్నర్ కొడుకు అని అనిపించడం లేదు అని ఇలా చెప్పాడు. వెంటనే సిగాడ్కి ఇంకా కోపం వచ్చి, నువ్వు పాక్కుంటూ వెళ్ళేవాడివే కదా, నిన్నెవర్రా ఫాలో అవుతారు, నువ్వంతా రాగ్నర్ కొడుకువే కాదు, చిన్నప్పుడే నిన్ను చంపేసి ఉండాలి, అండ్ మన అమ్మ నీకు ఎప్పుడు చూసినా పాలిచ్చేది కదా, పెద్ద గాడిద వయసు అయినా కూడా అని చెప్పింది. ఐవర్ దాన్ని వింటూ వెంటనే టేబుల్ పై ఉన్న గొడ్డల్ని తీసి విసిరాడు. అది నేరుగా వాడి గుండెలకు వెళ్ళి తగిలింది. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయి చూస్తున్నారు, ఏం జరిగిందిరా ఇక్కడ అనేలా. వాడి గుండెల్లో నుంచి గొడ్డల్ని తీసి ఐవర్ని నరకడానికి దగ్గరికి వస్తూ ఉన్నాడు, కానీ అలాగే కింద పడిపోయాడు. ఊబే అండ్ విట్ సర్క్ వాడు ప్రాణాలతో ఉన్నాడా లేదా అని చెప్పి వాడిని తట్టి తట్టి లేపుతున్నారు, కానీ సిగార్డ్ చనిపోయాడు. తన అన్ననే చంపేశామే అన్న బాధ ఐవర్ మొహంలో కొంచెం కూడా కనిపించడం లేదు. ఇంకా కోపంగా అలాగే కూర్చున్నాడు. కట్ చేస్తే ఇంగ్లాండ్ లోనే ఇంకొక ప్రదేశాన్ని చూపిస్తున్నారు. అక్కడ ఒక బిషప్ ఒకడికి అంత్యక్రియలు చేసి వాడి భార్యతో మాట్లాడుతున్నాడు. ఆమె ఏం చెప్తుందంటే, నా భర్తే చనిపోయాడు, నా భర్త స్థానంలో ఇంకెవరు వచ్చి నాకు హెల్ప్ చేస్తారు అనేలా అడిగింది. అందుకు బిషప్ ఎవరో ఒక మంచి అతను వస్తాడు అని చెప్పి కట్ చేస్తే ఆమెతో వీడు ఒక రూమ్ లో క్లోజ్ గా ఉంటున్నాడు. బిషప్ గా ఉండి ఇలాంటి పనులు చేయకూడదు, కానీ వీడు ఒక వీరుడు అనుకుంటా. అక్కడ వీడి బట్టలంతా ఉంది, కత్తి ఒకటి ఉంది. ఇక్కడితో ఈ సీజన్ ని ఫినిష్ చేసేసారు. దీని తర్వాత సీజన్ 5 and 6 లో మొత్తం రాగ్నర్ యొక్క కొడుకుల కథే రాబోతుంది. ఖచ్చితంగా కమెంట్స్ లో రాగ్నర్ ప్రాణాలతో మళ్ళీ తిరిగి రాడా బ్రో అని అడిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమే చెప్తున్నా, ఖచ్చితంగా రాగ్నర్ తిరిగి రాడు. దీని తర్వాత రాగ్నర్ యొక్క కొడుకుల స్టోరీనే వెళ్ళబోతోంది. సీజన్ 5 ని ఇదిగో ఈ డేట్ లోనే స్టార్ట్ చేయబోతున్నాను. ఆ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.